ఇది ఒక కాలేజ్ స్టూడెంట్ జెస్సీ కథ. వాళ్ళ నాన్నగారు చనిపోయారని డిప్రెషన్లో ఉంటుంది జెస్సీ. కానీ ఒకరోజు కాలేజ్లో తన ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాటలు వింటుంది. ఆ మాటలు ఏంటంటే, గ్రహణం రోజు రాత్రి ఓజా బోర్డు ఆడితే చనిపోయిన వాళ్ళతో మాట్లాడొచ్చు అని. ఇంకా జెస్సీ గ్రహణం రోజు రాత్రి ఓజా బోర్డు ఆడుతుంది. ఇంకా జెస్సీ గ్రహణం రోజు రాత్రి ఓజా బోర్డు ఆడుతుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తుంది. ఓజా బోర్డును సరిగ్గా ముగించదు జెస్సీ. తర్వాత తను నిద్రపోదాం అనుకుంటుంది. కానీ వింత వింత శబ్దాల వల్ల నిద్ర పట్టదు. ఒక్కసారిగా జెస్సీకి ఎవరో ఇంట్లో నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకా జెస్సీ వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్తుంది. వాళ్ళ అమ్మేమో, నువ్వు పొద్దునుండి ఏమీ తినలేదు, అందుకే నీకు అలా అనిపిస్తుందని చెప్తుంది. ఇంకా జెస్సీ వాళ్ళ అమ్మ తినడానికి ఏదైనా తీసుకురావడానికి బయటికి వెళ్తుంది. వెంటనే ఒక భయంకరమైన గొంతుతో ఎవ్రీవన్ స్టే వేర్ యు ఆర్ అని జెస్సీకి వినపడుతుంది. జెస్సీకి అసలు ఏం అర్థం కాదు. గదిలో నేను ఒక్కదాన్నే ఉన్నా కదా అనుకుంటుంది. ఈలోపు ఒక భయంకరమైన నవ్వు వినపడుతుంది. వెంటనే జెస్సీ ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏదో శక్తి తన పైకి గాల్లోకి ఒక్కసారిగా లేపుతుంది. ఇంకా ఆ గదిలో ఉన్న గడియారం కూడా కింద పడి విరిగిపోతుంది. జెస్సీకి ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుంది. ఈలోపు జెస్సీ వాళ్ళ అమ్మ గదిలోకి వస్తుంది. అంతే, గదిలో వాతావరణం అంతా నార్మల్గానే ఉంటుంది. అసలు ఏమీ జరగనట్టే ఉంటుంది. ఇంకా జెస్సీ వాళ్ళమ్మ గదిలో పడుకుంటారు. కాసేపటి తర్వాత ఎవరో జెస్సీ గొంతు పైన బలవంతంగా నొక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా జెస్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఊపిరి పీల్చుకుంటుంది. ఇంకా జెస్సీ వాళ్ళ అమ్మ నిద్ర లేచి ఏమైంది అని అడగగా, పక్కన లైట్ ఆన్ చేయగానే ఒక్కసారిగా లైట్ బ్లాస్ట్ అవుతుంది. ఆ గదంతా చీకటిగా మారుతుంది. ఈలోపు ఒక పెద్ద భయంకరమైన ఆకారం కనపడుతుంది. ఒక్కసారిగా జెస్సీ వాళ్ళమ్మ మీద ఆకారం దాడి చేస్తుంది. జెస్సీ వాళ్ళ అమ్మ స్పృహ తప్పి కింద పడిపోతుంది. భయంతో జెస్సీ గది బయటకు వెళ్తుంది. కానీ మళ్ళీ గదిలోకి వెళ్ళగానే వాళ్ళ అమ్మ కింద చనిపోయి కనబడుతుంది. జెస్సీ వాళ్ళమ్మ బాడీ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడుస్తుంది. ఈలోపు సడన్గా దెయ్యంలాగా జెస్సీ వాళ్ళమ్మ కళ్ళు తెరుచుకుంటాయి. ఇక జెస్సీ భయంతో గదిలోంచి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకో గదిలో మూల కూర్చొని ఏడుస్తూ కూర్చుంటుంది. ఈలోపు ఒక వాయిస్ వినపడుతుంది. కంగారు పడకు, నేను మీ నాన్ననే, బయటికి రా, నన్ను కాపాడు అని వినపడుతుంది. ఇంకా జెస్సీ ఆ గదిలో నుంచి బయటకు వెళ్తుంది. జెస్సీ ఏడుస్తుండటం వల్ల సరిగ్గా ఏమీ కనపడదు. ఈలోపు మళ్ళా ఇంకో వాయిస్ వినపడుతుంది. నేను ఎక్కడే ఉన్నా, దయచేసి నన్ను బయటికి పంపు అని వినపడుతుంది. ఇంకా జెస్సీ ఆ వాయిస్ వినపడిన రూమ్లోకి వెళ్ళగానే ఆ డోర్ లాక్ అయిపోతుంది. ఒక భయంకరమైన ఆకారం కనపడుతుంది. కానీ అది తన నాన్న కాదు. ఈలోపు మళ్ళా ఇంకో వాయిస్ వినపడుతుంది. నువ్వు నేను చాలామంది ఉన్నాం, ఎక్కడ మొదలుపెట్టావు అక్కడే ముగించు అని వినపడుతుంది. అప్పుడు జెస్సీ ఆ ఓజా బోర్డు దగ్గరికి వెళ్తుంది. తనకు ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే, ఓజా బోర్డు ఆడిన తర్వాత ఫినిష్ అని చెప్పకపోవడం. వెంటనే జెస్సీ ఫినిష్ అని చెప్తుంది. అలా చెప్పగానే తన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.